శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ఎస్ఎల్బీసీ సొరంగం నిర్మాణం ఇప్పుడు కాకపోతే ఇక ఎప్పటికీ పూర్తి కాదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పాలమూరు ప్రాంత బిడ్డలుగా ఎస్ఎల్బీసీని పూర్తిగా చేయాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లిలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ అవుట్లెట్ వద్ద హెలిబార్న్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ జియో ఫిజికల్ సర్వేను ప్రారంభించారు. ప్రత్యేక పరికరాల్ని అమర్చిన హెలికాప్టర్ ముందు వెళ్తూ సర్వే చేయగా సీఎం మంత్రుల బృందం మరో హెలికాప్టర్లో వెనకాల వెళ్లి పరిశీలించింది. ఈ సందర్భంగా సీఎం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కోసం పోరాడింది నీళ్ల కోసమే కానీ ఆ ఉద్దేశాన్ని కేసీఆర్ దెబ్బతీశారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు 2014 నాటికే 30 కిలోమీటర్లకు పైగా సొరంగం తవ్వకాన్ని పూర్తి చేస్తే తర్వాత కేవలం 2 కిలోమీటర్లే తవ్వారు. కాంగ్రెస్ కు పేరొస్తుందని కమిషన్లు రావడే దురుద్దేశంతో కేసీఆర్ హరీష్ రావు 10 ఏళ్ల పాటు ఎస్ఎల్బీసీని పడవ పెట్టారు. అది పూర్తయి ఉంటే పైసా ఖర్చు లేకుండా 3 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మంది ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందించే అవకాశం ఉండేది. ఎస్ఎల్బీసీకి బదులు ఏఎంఆర్పీ ఎత్తిపోతలపై ఆధారపడడం వల్ల ఏటా 500 కోట్ల చొప్పున 10 ఏళ్లలో 5,000 కోట్ల విద్యుత్ బిల్లులు భారం పడిందని రేవంత్ విమర్శించారు. ఆనాడు నిజంగానే చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసినట్టే సంవత్సరానికి 1 కిలోమీటర్ కూడా ఈ టన్నెల్ పూర్తి చేసి ఉంటే ఎప్పుడో ఈ ప్రాజెక్టే పూర్తి అయిపోయి నల్గొండ జిల్లాకు ఫ్లోరైడే కాకుండా సాగునీరు, తాగునీరు అన్ని సమస్యలు పరిష్కారం అయి ఉండేవి. కానీ రాజకీయ దురుద్దేశంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, నాకు పేరు రాకపోను, కమిషన్లు కూడా రావడం లేదు అని చెప్పి హరీష్ రావు గారు, చంద్రశేఖరరావు గారు ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పడేసింది. దాంతో తీరని అన్యాయం జరిగింది. ఈ లోపల 11,000 క్యూసెక్ల నీళ్లు తరలించకపోయే పోతిరెడ్డిపాడును 44,000 క్యూసెక్లకు పెంచుకోవడం జరిగింది. ఆ ప్రాజెక్టు పూర్తి అయిపోయింది. 44,000 క్యూసెక్ల పోతిరెడ్డిపాడును మళ్ళీ 80,000 క్యూసెక్లకు పెంచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ పనులు కూడా దాదాపుగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ గ్రావిటీ ద్వారా 4,000 క్యూసెక్ల నీళ్లను మనం నల్గొండకు తీసుకెళ్లాలి అనే ప్రయత్నం చేస్తే చంద్రశేఖరరావు గారి యొక్క కుత్సితమైన ఆలోచనలతోటి, వక్ర బుద్ధితోటి ఈ ప్రాజెక్టును పడుకోబెట్టిండ్రు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మొత్తం దేశంలోనే ఒక మంచి ప్రాజెక్ట్. ఇక్కడ ఒక విషయం మీడియా మిత్రులకు చెప్పాలి. ప్రపంచంలో ఎక్కడ కూడా 42 కిలోమీటర్ల టన్నెల్ ప్రాజెక్టు ప్రపంచంలోనే లేదు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్ అనేది మనకే కీర్తి దక్కడమే కాకుండా అనా పైసా ఖర్చు లేకుండా నీళ్లు అవలీలగా నల్గొండ జిల్లాకు 30 టీఎంసీలు 3 లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకుపోవడానికి ₹1 ఖర్చు లేకుండా గ్రావిటీ తోటి ఈ రోజు అదే భూమికి నీళ్లు ఇవ్వాలంటే ఏఎంఆర్పీ లిఫ్టులతో వాడితే సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు ఈ రోజు విద్యుత్ ఖర్చులు అవుతున్నాయి. ఈ 10 ఏళ్లలో 5,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఖర్చు పెట్టింది కానీ 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ప్రాజెక్టు పూర్తి అయి ఉండేది. ఈ రోజు కూడా పెరిగిన అంచనాలు 20 ఏళ్ల తర్వాత లెక్కేస్తే కూడా 4,600 కోట్ల రూపాయలతోని ప్రాజెక్టు పూర్తవుతుంది. అంటే 20 ఏళ్లలో ఈ ప్రాజెక్టు యొక్క అంచనాలు పెరిగింది 2,600 కోట్ల రూపాయలు మాత్రమే. ఆనాడు 2,000 కోట్లతో టెండర్ పిలిస్తే ఈనాడు ఈ రోజున్న అంచనాల ప్రకారం 4,600 కోట్ల రూపాయలు, అంటే కేవలం 2,600 కోట్ల రూపాయల అంచనాలు పెరిగితే 30 టీఎంసీలు 3 లక్షల ఎకరాలకు మనము గ్రావిటీ ద్వారా నీళ్లు ఇచ్చుకున్న ప్రాజెక్టును దుర్మార్గమైన ఆలోచనతోని